అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. అనంత పద్మనాభ చతుర్దశి వ్రతము ఈరోజు చాలామంది చేసుకుంటారు. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతంగా ప్రఖ్యాతి చెందింది. ఈ అనంతమైన విశ్వంలో అనంతమైన రూపాలతో అణువు నుంచి అండపిండ బ్రహ్మాండాల వరకు ఆవరించి కొలిచిన వారి కోరికలు తీర్చే అనంత పద్మనాభుడు భాద్రపద మాస శుక్లపక్షము పౌర్ణమికి ముందు రోజు అంటే భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అందరూ కూడా విశేషంగా ఆ అనంత పద్మనాభ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతానికి సంవత్సరానికి ఒక మారు ఎంతో నిష్టగా నియమంగా చేస్తారు. అయితే ఇది కొంతమందికి మాత్రమే ఉండేటటువంటిది. ఇది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక పూజ, ఒక వ్రతము. అంటే ఎవరు పడితే వాళ్ళు ఇది చేసేయడానికి లేదు. ఎవరింట్లో అయితే అనంత పద్మనాభ స్వామి ఆరాధన ఉంటుందో, అనంత పద్మనాభ స్వామిని ఆ వ్రతాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళే వంశపారంపర్యంగా ఇది చేసుకుంటూ వస్తారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చెయ్యరు. అందుకని చాలామందికి అంటే తెలుగు రాష్ట్రాలలోని తెలిసేమో కానీ చాలా తక్కువగా మిగిలిన ఇతర రాష్ట్రాలలోని ఈ అనంత పద్మనాభ చతుర్దశి గురించి చాలా తక్కువగా తెలుస్తూ ఉంటుంది. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఈ వ్రతం గురించని ఉపదేశించారు. 14 సంవత్సరాల వనవాసం అనంతరము వారు విజయాన్ని సాధించారు. ఇక్కడ 14 సంఖ్యతోటి అంతా కూడా ముడిపడి ఉంది. ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతము 14 ఏళ్ళు చేసి 14 సంవత్సరాలు చేసి ఆ తర్వాత ఉద్యాపన గావిస్తారు. అలాగే 14 తోరగ్రంథులతోటి కూడినటువంటి తోరాన్ని తయారు చేసుకుంటారు. ఎవరైనా సరే మనసారా ప్రేమిస్తే ఆ శ్రీకృష్ణుణ్ణి, ఆ అనంతుని పూజిస్తే వారు కూడా అటువంటి దివ్యమైన ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు ఆ అనంత పద్మనాభ చతుర్దశి పూజ గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినంతలోని చెప్తున్నాను. పద్మనాభుడు అన్న పేరు అగ్నిపురాణంలోని ఆ శ్రీమన్నారాయణను దివ్యమూర్తిని వర్ణించేటటువంటి 24 నామాలలో ఒకటిగా ఉంది, ఒకటిగా కీర్తిస్తున్నాము. అనంత పద్మనాభుడి యొక్క నాభి నుంచి కమలము నుంచి బ్రహ్మ నుండి సృష్టి, ఇదంతా కూడా జరుగుతోంది. అయితే నాభి అనేటటువంటిది కరెక్ట్గా మధ్యంలోని ఉంటుంది. మన శరీరంలో చూసుకుంటే నాభి కరెక్ట్గా మధ్య భాగంలోనే ఉంటుంది, సెంటర్లోనమాట. అలాగే అనంత పద్మనాభ స్వామి యొక్క నాభి నుండి అంటే మధ్య భాగం నుండి కమలం ఉద్భవించి ఆ కమలంలోంచి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ సృష్టిని అంతటినీ కూడా ఆయన సృష్టిస్తున్నారు. ఈ విశ్వాన్ని అంతటినీ కూడా సృష్టిస్తున్నారు. అలాగే చతుర్దశ భువనాలు అని అంటాం కదా, ఈ 14 భువనాలకు స్వామి ఎవరు అంటే పద్మనాభుడు. ఈ అనంత పద్మనాభ స్వామి 4 చేతులు, ఆ చేతులలోని శంఖము, చక్రము, గద, పద్మము ఇవి ధరించి ఉంటారు. వనమాలతోటి విరాజిల్లుతూ ఉంటారు. ఆ విష్ణుమూర్తి అనంతశేషవు, ఆదిశేషవు పైన శయనిస్తూ ఉంటారు. ఆయన నాభి నుండి కమలములోని బ్రహ్మ ఉంటారు. పాదసేవ చేస్తూ లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర ఉంటుంది. ఆ స్వామి మధుర సుందర వదనముతోటి, రత్నవైడూర్య కిరీటములతోటి, కుండలములతోటి, మకర కుండలములతోటి, వీటన్నిటితోటి కూడా స్వామి దర్శనమిస్తూ ఉంటారు. స్కాంద పురాణంలోని, విష్ణు ధర్మేతర పురాణాలలోని, బ్రహ్మాండ పురాణంలోని, బ్రహ్మ వైవర్తక పురాణంలోని కూడా ఈ అనంత పద్మనాభుడి ప్రస్తావన ఉంటుంది. ద్రౌపదీదేవికి శ్రీమన్నారాయణుడు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఉపదేశించాడు. 14 సంవత్సరాలకు
ఈ వ్రతానికి సంబంధం ఉంది. ద్వాపర యుగంలోని ఏదైనా సరే ఒక ఆస్తి మీద మనకు అధికారము, స్వతంత్రత 14 సంవత్సరాలు దాటితే పోతాయి. అంటే ఏదైనా ఆస్తిని కనుక ఉపయోగించకుండా, దాని వైపు అసలు తిరిగి చూడకుండా ఉంటే ఆ ఆస్తి మీద మనకి హక్కు పోతుంది. 14 సంవత్సరాలు దాటింది అంటే ఆస్తి మీద మనకి హక్కు పోతుంది. పాండవులు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడం వలన వాళ్ళకి అక్కడ రాజ్యం మీద ఇంకా హక్కు పోయిందనమాట. వాళ్ళు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేసి మరలా తిరిగి రాజ్యాన్ని పొందారు. అనంత పద్మనాభ స్వామి అంటే కాలానికి ప్రతీక. దర్భలను 7 ముడులుగా లేక 14 ముడులుగా విభజించి కలశం పైన ఈ 14 సర్పములు గల దర్భలను ఉంచి దానినే అనంత పద్మనాభుడిగా పూజిస్తారు. అనంత పద్మనాభుడు అంటే పైన 7 లోకాలకు అంటే ఊర్ధ్వలోకాలకు, కిందన 7 లోకాలకు అంటే అధోలోకాలకు ప్రతీకగా, ఈ 2 లోకాలకు మధ్యన స్వామి ఉంటాడు. ప్రతీకగా ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపము మనకి దర్శనమిస్తుంది. మనకి ప్రతి ఒక్క తిథికి ఒక్కొక్క విశేషత ఉంది. అంటే ఇప్పుడు పాడ్యం అంటే ఏంటి? మనం సంవత్సరాది ఉగాది నాడు ఉగాది పాడ్యం నాడు చేసుకుంటాం. అలాగే విధియ భాను విధియ, తదియకి అక్షయ తదియ, చవితి వినాయక చవితి, పంచమి నాగుల పంచమి, షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, సప్తమి రథ సప్తమిగా, అష్టమి గోకులాష్టమిగా, రాధాష్టమి దుర్గాష్టమి, ఇలాగ చెప్తూ పోతే ప్రతి ఒక్క తిథికి ఒక్కొక్క విశేషత అనేటటువంటిది ప్రత్యేకించి ఉంది. అలాగే ఈ చతుర్దశి తిథి అనగానే అనంత పద్మనాభ చతుర్దశి అనేటటువంటిది ఖచ్చితంగా కూడా ఇది గుర్తుండే పోయే విధంగా ఉంటుంది. ప్రతిరోజు అంటే ప్రతి ఒక్క తిథి ఒక్కొక్క పండగగా లెక్కలోకి వస్తుంది. పురాణపరంగా భాద్రపద మాసము శుక్లపక్షం చతుర్దశి తిథి ఉన్న రోజున ఉదయమే లేచి స్నానం చేసి ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరించాలి అని సంకల్పం చెప్పుకొని మధ్యాహ్న సమయానికి అన్నీ సిద్ధం చేసుకొని ఇంట్లోని తూర్పు వైపున పీఠం ఉంచుకుని, అంటే తూర్పు వైపుగా పీఠం ఉంచుకొని మనం తూర్పు ముఖంగా కూర్చుని ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ప్రారంభం చెయ్యాలి. ఒక ఎరుపు వస్త్రం పరిచి దానిపైన గోధుమలు లేక జొన్నలు వీటిని ధాన్యంగా పొయ్యాలి. బియ్యం కాకుండా మిగిలినది ఏవైనా ధాన్యాలు పోసి వాటిని అక్కడ మండపం కింద ఏర్పాటు చేయబడాలి. ఎందుకంటే ఈ వ్రత కథలోని వాళ్ళు గోధుమలతోటి చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేస్తారు. అయితే ఆ శీల అనేటటువంటి ఆవిడికి కౌండిన్యుడి యొక్క భార్యకి గోధుమలు దొరకక ఆవిడ పేలపిండిని తోటి తయారు చేసిన నైవేద్యాన్ని ఆవిడ సమర్పిస్తుంది. కిందన ఈ గోధుమలు లేక జొన్నలు పోసి దానిపైన ఒక రాగి చెంబును కలసంగా ఉంచాలి. అందులో నీళ్లు, మామిడాకులు, రావాకులు, పంచపల్లవాలు ఉంచి అందులోన బంగారం ఉంగరం లేదా ఏదైనా సరే ఒక స్వర్ణ లోహం అందులో వెయ్యాలి. దానిపైన ఒక రాగి పళ్ళెం పెట్టాలి. ఒకవేళ కిందన వెండి చెంబు పెడితే పైన వెండి పళ్ళెం పెట్టాలి. కిందన రాగి చెంబు పెడితే రాగి పళ్ళెం పెట్టాలి. ఏ లోహము పెడితే ఆ లోహానికి సంబంధించినటువంటిది ఆ పైన పళ్ళెంగా పెట్టాలి. దానిపైన ఇంకొంచెం జొన్నలు కానీ గోధుమలు కానీ పోసి దాని మీద 21 దర్భలను తీసుకుని అది తోరంగా తయారు చేసుకుని అది అక్కడ ఉంచాలి. ఆ 21 దర్భలలోని 14 ముడులు వెయ్యాలి. అంటే 21 దర్భలలోని కూడా కూర్చులాగా చేసి ఆ చివరలోని విడివిడిగా ఇలాగ 14 ముడులు వేసి, అంటే ఆదిశేషుడు కింద అనమాట, ఆదిశేషుడికి ఎన్ని పడగలు ఉంటాయో అలాగ అన్ని ముడులు వేసి దానిని పడగలుగా చెయ్యాలి. చాలామంది ఈ మధ్య కాలంలోని అంత 14 చెయ్యలేక 7 మాత్రమే
చేసి పెడుతున్నారు. అది సర్పాన్గా తయారు చేసి ఆ పళ్ళెం మీద పెడుతున్నారు. అది పెట్టినప్పుడు కూడా దక్షిణం వైపు తలలు, ఉత్తరం వైపు తోక వచ్చేటట్లుగా పెట్టాలి. ఆ పిమ్మట షోడశోపచారాలు చెయ్యాలి. మిగతా వ్రతాలకి ఈ అనంతపద్మనాభ స్వామి వ్రతానికి తేడా ఏమిటంటే ఇక్కడ గంగా మరియు యమునా నదుల పూజ కూడా ఉంటుంది. ఈ వ్రతంలో ప్రత్యేకంగా 2 కలశాలలోని గంగా మరియు యమునా నదిని ప్రత్యేకంగా 2 కలశాలలోకి తీసుకుంటారు. వీటికి ప్రత్యేకంగా షోడశోపచారాలతోటి పూజ కూడా ఉంది. ఆ పూజ అంతా చేసిన తర్వాత అనంత పద్మనాభుని యొక్క పూజ చేస్తారు. ఇక్కడ నదులకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే కృష్ణుడి జననం జరిగినప్పుడు కృష్ణుడిని తీసుకొని వచ్చి నందుడు యశోదాదేవి దగ్గర పడుకోబెట్టడానికి వస్తున్నప్పుడు ఆ యమునాదేవి కృష్ణుడు తనలోంచి వస్తున్నాడు, విష్ణుమూర్తి కృష్ణుడు అవతారంలో వచ్చింది అనేటటువంటి ఆనందంతో పొంగి పొర్లుతుంది. ఆ పొంగి పొరలడంలోని ఆ నది పొంగడం అంటాం కదా, అంత ఎత్తున పొంగి ఆ వసుదేవుడి చేతిలో ఉన్నటువంటి ఆ కృష్ణుడి ఒక్కసారి తనువుని ఇలా తాకి అలా వెళ్ళిపోతుందన్నమాట. అది ఎంతవరకు నీరు వస్తుందంటే ఎంత ఆనందంతో యమునాదేవి పొంగిపోయింది అంటే వసుదేవుడి యొక్క ముక్కు వరకు నీరు వచ్చేసింది, అంతలాగా పొంగిపోయింది అనమాట. ఒక్కసారి అంతవరకు వచ్చేసి ఆ కృష్ణుడి యొక్క శరీరాన్ని ఒక్కసారి ఇలాగ తడిమేసరికి ఆవిడ ఆనందంతో ఆ కృష్ణుని నేను స్పర్శించాను అనేటటువంటి భావనలోని ఆ క్షణాన్ని ఆవిడ ఆస్వాదించి మురిసిపోయి దారి ఇచ్చింది. ఆదిశేషుడు ఆ వర్షంలోని కృష్ణుడికి ఒక గొడుగులాగా ఉన్నాడు. అందుకని ఆదిశేషుణ్ణి తయారు చేయాలి. అలాగే యమునాదేవిని కలశంలోకి ఆవాహన చేసి షోడశోపచార పూజలు కూడా చెయ్యాలి. కృష్ణుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కదా. అందుకని శ్రీమన్నారాయణుడులాగా కృష్ణుడు చతుర్భుజములతోటి పుడతాడు. కానీ ఒక్కసారిగా ఆ వసుదేవుడు దేవకీదేవి భయభ్రాంతులు చెందడంతో మళ్ళీ చిన్న బాలకృష్ణుడి రూపంలోకి మారిపోయాడు. అలాగే గంగాదేవి హరి పాదాల దగ్గర పుడుతుంది కాబట్టి గంగాదేవికి కూడా ఒక కలశను పెట్టి పూజ చెయ్యాలి. ఆ తర్వాతే అనంత పద్మనాభ స్వామి యొక్క పూజ వస్తుంది. ఆ స్వామి యొక్క షోడశోపచార పూజ ఇవన్నీ కూడా వస్తాయి. దర్భం తోటి తయారు చేసినటువంటి శేషుని అలంకరించి పూజించాలి. లేకపోతే పూజించిన అలా కాకపోయినా అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని తెచ్చి పూజించవచ్చు. లేదు అంటే ఆ దర్భనే అనంతునిగా పూజించినా కూడా ఏ దోషము లేదు. ఇక ఏమి తెచ్చినా సరే అంటే పువ్వులు, పళ్ళు, ప్రసాదములు ఏవైనా సరే 14 సంఖ్యతోటి ముడిపడి ఉంటాయి. అంటే 14 రకాల పువ్వులతోటి, 14 రకాల పండ్లతోటి, 14 రకాల నైవేద్యాలతోటి అనంత పద్మనాభ స్వామి పూజను చేస్తారు. ఈ ప్రసాదములలోని ముఖ్యంగా అపూపములు అనేటటువంటివి చేస్తారు. ఈ అపూపములు గోధుమ పిండితో తయారు చేసి లోపల బెల్లంతో కూడినటువంటి పూర్ణాన్ని పెడతారు. పైన తోపుగా ఈ గోధుమ పిండి లోపల ముంచి ఇవి వేయించి నూనెలోని కానీ నేతిలో కానీ వేయించి ఈ మొదటి పదార్థాన్ని తయారు చేస్తారు. పూర్ణము అనేటటువంటి మొదటి పదార్థం ఉంది అంటే బయట మాయ ఆవరించి ఉంది. ఎందుకనిసనంటే బయట ఒక లోపల పూర్ణం ఉండి బయట దానికి ఒక తోపు పెడతాం కదా మనం. అంటే బయట ఉన్నది కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా ఈ మాయ అనేటటువంటిది కప్పబడిస్తుంది. ఆ తోపు ఈ మాయలాగా తీసుకుని ఆ తోపు విరగడానికే చాలా టైం పడుతుంది. అలాగా ఈ శరీరము మీద ఉన్నటువంటి ఈ మాయ మనల్ని ఆవహించడం వలన ఈ శరీరం మీద ఉన్నటువంటి భ్రాంతి అనేటటువంటిది పోవడానికి చాలా సమయం పడుతుంది. ఎప్పుడైతే అది పోతుందో లోపల పూర్ణం వస్తుంది. అంటే మనం కూడా ఎప్పుడైతే ఈ మాయా మోహముల మీద మనకి
పోతుందో అప్పుడు పూర్తిగా మనం ఆత్మ సమర్పణ చేసేస్తాం. ఇంతటి అర్థం ఉంది ఈ అపూపములను ప్రసాదంగా చేయడంలోని. వ్రతంలోనూ ఇంకొక ముఖ్యమైనటువంటిది తోరం. ఈ తోరము 14 వరుసల పోగుల దారాన్ని 3 వరుసలుగా చేసి మధ్యలోని ఒక బ్రహ్మ గ్రంథి ఉంటుంది, అంటే అది పసుపు రంగు ముడిని వేస్తారు, ఆ తోరంకి ఉంటుంది. తోరాన్ని పురుషులు కుడివైపుగాను ఆడవారు ఎడమవైపుకు ధరిస్తారు, ఎడమ భుజమునకు ధరిస్తారు. ఈ తోరమును ధరించడానికి, కొత్త తోరం కట్టుకోవడానికి, అలాగే పాత తోరాన్ని విసర్జన చేయడానికి కూడా దీనిలోని మంత్రాలు ఉంటాయి. ఈ పూజని 14 సంవత్సరముల పాటు చేస్తాం కాబట్టి తోరాలను కూడా 14 సంవత్సరముల పాటు భద్రంగా ఉంచుకోవాలి. వీటిని పూజ అయిపోయిన తర్వాత మనం భుజానికి కట్టుకున్న తర్వాత 3 రోజుల తర్వాత 5 వీటికి ఎటువంటి అంటు ముట్టు గ్రహణము ఇవి ఏమీ సోకకూడదు. కాబట్టి వీటిని తీసి ఒక ఇత్తడి బాక్స్లో, కానీ ఇప్పుడు ఇత్తడివి దొరకట్లేదు కాబట్టి ప్లాస్టిక్ బాక్సుల్లోని వాటిలోని భద్రపరచుకొని వీటిని పూజా గదిలోనే ఉంచాలి. అలాగే వాటితో పాటు దర్భలతో చేసినటువంటి ఆదిశేషుల్ని కూడా భద్రపరచుకోవాలి. ఇలాగ 14 సంవత్సరములకు 14 తోరాలు తయారు చేసుకుని కట్టుకుంటారు. ముఖ్యంగా ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతంలో ఏంటంటే ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళే కాకుండా వాళ్ళ ఇంట్లోని కుటుంబంలోని ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం యొక్క తోరాన్ని ధరిస్తారు. ఈ 14 సంవత్సరములు ఈ పూజ చేస్తారు, తర్వాత ఉద్యాపన చేస్తారు. విగ్రహం కూడా ఇత్తడిది కానీ రాగిది కానీ అలా ఏదైనా ఒక లోహంది, ఇత్తడిది మనం విగ్రహాన్ని తయారు చేయించుకోవచ్చు. నాకు తెలిసినంతలోని ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క పూజా విధానాన్ని తెలిపాను. ఇక ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి యొక్క స్తోత్రాన్ని తెలుసుకుందాం. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీశేషసాయినే అనంత పద్మనాభాయ మంగళం. స్వానం దూరపురీ భాగ్య భవ్య రూపాయ విష్ణవే ఆనంద సింధవే అనంత పద్మనాభాయ మంగళం. హేమకూట విమానాంతః భ్రాజమానాయ హారిణే హరిలక్ష్మీ సమేతాయ పద్మనాభాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ శంఖతీర్థాంబుదే తటే రమయా రమమానాయ పద్మనాభాయ మంగళం. అశేషచదచద్వస్తు శేషిణే శేషసాయినే అశేషదాయినే అనంత పద్మనాభాయ మంగళం. యత్పదం పరమం సేవ్యం సదా పశ్యంతి సూరయః సేనాపతిముఖాస్తస్మై పద్మనాభాయ మంగళం. చతుర్ముఖేశ్వరముఖైః పుత్రపౌత్రాదిశాలినే సమస్తపరివారాయ పద్మనాభాయ మంగళం. దివాకరయతీశాన యోగిహృత్పద్మభానవే పరస్మై బ్రహ్మణే అనంత పద్మనాభాయ మంగళం. పరాంకుశ ప్రబంధోక్తి ప్రథితాయ పరమాత్మనే పూర్ణాయ మహతే అనంత పద్మనాభాయ మంగళం. వంచిభూప శిరోరత్నరశ్మి నీరాజితాంఘ్రయే వాంఛితాఖిలదాయాస్తు పద్మనాభాయ మంగళం. సర్వావైవ సౌందర్య సౌవర్ణ సుషమాజుషే సదా సమ్మోహనాయాస్తు పద్మనాభాయ మంగళం. యోగేశ్వరాయ కృష్ణాయ నారసింహాయ యోగినే యోగముద్రాభిరామాయ పద్మనాభాయ మంగళం. అనంతపురనాథాయ నిరంతర దయాముచే అనంత పద్మనాభాయ నిత్యశ్రీ నిత్యమంగళం. ఇది శ్రీ అనంత పద్మనాభ మంగళ స్తోత్రం.